రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఆర్మీలోని ఈ ఎపిసోడ్లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ మన దేశాన్ని ఎలా కాపాడిందో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. అది ఆగస్టు 15, 1947. అది ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు. కొత్తగా స్వాతంత్రం వచ్చిన భారతదేశంతో పాటు భారత సాయుధ దళాలు అనగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బలవంతంగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య విభజించబడ్డాయి. అదే విధంగా నౌకలు మరియు యుద్ధ విమానాలు కూడా విభజించబడ్డాయి. విభజన తరువాత ఆగస్టు 15, 1947న ఇండియాకంటూ ప్రత్యేకంగా భారత సాయుధ దళాలు ఉన్నాయి. అవే రాయల్ ఇండియన్ నేవీ RIN, ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ RIAF. 1947 చివరి నాటికి భారత సైన్యంలో 13 మంది మేజర్ జనరల్స్ ఉన్నారు మరియు 30 మంది బ్రిగేడియన్స్ ఉన్నారు. 1948 నాటికి భారతీయ అధికారుల నేతృత్వంలో 3 ఆర్మీ కమాండర్స్ ఉన్నారు. ఆ సమయంలో 260 మంది బ్రిటిష్ అధికారులు సలహాదారులుగా ఉన్నారు. 1947 నాటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం మరియు ఆపరేషన్ పోలోలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసింది. జనరల్ KM కరియప్ప 15 జనవరి 1949లో భారత సైన్యానికి మొదటి కమాండర్ చీఫ్ అయ్యారు. 1949 ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్మీ కొన్ని జాతుల వారిని ఇండియన్ ఆర్మీలోకి చేర్చుకోవడంపై పరిమితులను రద్దు చేసింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 3 ఫోర్సెస్ ఉంటాయి. అవే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియా ఒక రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తారు. కానీ నేషనల్ సెక్యూరిటీ మాత్రం ఇండియా ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ మేనేజ్ చేస్తారు. మన ఇండియన్ ఆర్మీలో 14 లక్షలకు పైగా యాక్టివ్ మిలిటరీ స్ట్రెంత్ ఉంది. ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ. బడ్జెట్ పరంగా చూసుకుంటే మనది 3rd లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్. అంతేకాదు గ్లోబల్ పవర్ ఇండెక్స్ లో 4th ర్యాంక్ ని సాధించింది మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియా పవర్ ఎంతో ప్రపంచానికి చాటి చెప్పేలా ఎన్నో యుద్ధాలు జరిగాయి. శత్రు దేశమైన పాకిస్తాన్ తో 1947, 1965 మరియు 1971లో మనం పాకిస్తాన్ తో యుద్ధం చేశాం. ఇంకా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం మరో ముఖ్యమైన ఘటన. మన ఇండియన్ సోల్జర్స్ తమ గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టకరమైన భూభాగంలో యుద్ధం చేసి శత్రు దేశానికి మన పవర్ ఏంటో తెలియజేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ త్యాగాలను గుర్తు చేసుకుంటాం. మన ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి మిలిటరీ వెపన్స్ కూడా ఒక కారణమే. అయితే మన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతిదారులుగా ఉంది. ముఖ్యంగా రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ఇంకా అమెరికా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఇండియన్ ఆర్మీ హిస్టరీ గురించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.